గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది 2022లో అడిగిన క్వశ్చను. ఇక్కడ చూడండి, సోడియం టెట్రాబోరేట్ అనే కాంపౌండ్ను హీట్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ సోడియం మెటాబోరేట్ NaBO2. సో ఈ ఎక్స్ అనేది ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ అనేది B2O3 బోరాన్ ట్రైఆక్సైడ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోరిక్ యాసిడ్ ఈజ్ అన్ యాసిడ్ బికాస్ ఇట్స్ మాలిక్యూల్ చూడండి contains replaceable H plus ion. So this is wrong and gives up a proton and accept OH minus from water. చూడండి, బోరిక్ యాసిడ్ H3BO3 మనకు వాటర్ మాలిక్యూల్లో OH మైనస్ని అబ్జర్వ్ చేసుకొని మనకు H ప్లస్ను రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ BOH4 అండ్ మైనస్ ప్లస్ H ప్లస్. ఇక్కడ H ప్లస్ అనేది రిలీజ్ అయింది. సో H ప్లస్ రిలీజ్ అయిందంటే మనకి ఏంటిది? యాసిడ్. సో ఆప్షన్ 3 చూడండి, యాక్సెప్ట్స్ OH మైనస్ ఫ్రమ్ వాటర్ అండ్ రిలీజింగ్ ప్రోటాన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ H ప్లస్ని రిలీజ్ చేసింది కాబట్టి బోరిక్ యాసిడ్ అనేది మనకు యాసిడ్. అదే OH మైనస్ రిలీజ్ అయితే అది బేసిక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఈజ్ సిమిలర్ టు గ్రాఫైట్? గ్రాఫైట్ స్ట్రక్చర్కి ఈక్వల్గా ఉన్న కాంపౌండ్ ఏంటో ఇక్కడ చూడండి. సో ఇక్కడ Bn బోరాన్ నైట్రైడ్. సో దీన్నే మనము ఇనార్గానిక్ గ్రాఫైట్ అని కూడా అంటాము. సో దీని యొక్క స్ట్రక్చర్ అనేది మనకి హెక్సాగోనల్ స్ట్రక్చర్. గ్రాఫైట్ యొక్క స్ట్రక్చర్ హెక్సాగోనల్ అండ్ నెక్స్ట్ బోరాన్ నైట్రైడ్ యొక్క స్ట్రక్చర్ కూడా మనకు ఇక్కడ హెక్సాగోనల్ అనమాట. రెండిటి యొక్క హైబ్రిడేషన్ కూడా sp2. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్నే మనము ఇనార్గానిక్ గ్రాఫైట్ అని కూడా అంటాము. సో BnX. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. చూడండి, బోరాక్స్ అంటే మనకు Na2B4O7 10H2O. సో 4. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కెనైట్స్ అంటే Na2B4O7, ఇక్కడ 4H2O మాలిక్యూల్స్. అండ్ నెక్స్ట్ 2 ఆర్థోబోరిక్ యాసిడ్ H3BO3. అండ్ నెక్స్ట్ బోరాక్స్ బీడ్ అంటే NaBO2. సో 1. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ దాన్ని బట్టి మనం ఈజీగా ఆప్షన్స్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆప్షన్ 1ని ఈజీగా మనం ఇక్కడ చూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ డైబోరేన్? సో అసలు డైబోరేన్ అంటే మనకు స్ట్రక్చర్ చూడండి, B2H6. సో B2H6 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2 ఉంటాయి. అండ్ నెక్స్ట్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసి మనకు 4 ఉంటాయి. సో BH అండ్ BH. ఇక్కడ ఈ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి, ఈ బోరాన్ అనేది మొత్తం కూడా మనకు ప్లేన్లో ఉంటుంది. నెక్స్ట్ 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్, ఈ హైడ్రోజన్స్ మాత్రం అవుట్ ఆఫ్ ప్లేన్, అంటే ఎబో కానీ బిలో కానీ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ బోరాన్ యొక్క హైబ్రిడేషన్ వచ్చేసి మనకు sp3గా ఉంటుంది. వెయిట్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే BHB ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే BH ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, దేర్ ఆర్ 2 3 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. సో ఇది రైట్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సో నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, బోత్ ద కార్బన్ ఆటమ్స్ ఆర్ sp2 హైబ్రిడేషన్, కానీ ఇక్కడ sp3 హైబ్రిడేషన్ అనేది ఉంటుంది. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద 4 టర్మినల్ హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ ద 2 బోరాన్ ఆటమ్స్ లైస్ ఇన్ 1 ప్లేన్. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ ద 4 టర్మినల్ BH బాండ్స్ ఆర్ 2 సెంటర్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, taking stability as the factor, which one of the following represents correct relationship? సో స్టెబిలిటీ ప్రకారం ఆర్డర్ చూడండి, ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. అదే +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకసారి చూడండి, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థారియం. సో +3 ఆక్సిడేషన్ స్టేట్లో టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అదే మనకి +1 ఆక్సిడేషన్ స్టేట్లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. సో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వలన మనకు టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం చూడండి, సో కరెక్ట్ రిలేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ +3, ఇక్కడ +1. సో యాక్చువల్గా +1లో ఇది మోర్ స్టేబుల్ కాబట్టి ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ ఇండియం +3 +1, సో ఇది మోర్ స్టేబుల్ అంటున్నాడు. యాక్చువల్గా టాప్ టు బాటమ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వలన +1 అనేది ఆక్సిడేషన్ స్టేట్లో మోర్ స్టేబుల్ కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ థాలియం చూడండి, ఇక్కడ +1 +3, సో టాప్ టు బాటమ్ మనకు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ వలన +1 థారియం +1 అనేది మోర్ స్టేబుల్ దాన్ +3 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అల్యూమినియం చూడండి, అల్యూమినియం అనేది +3లో మోర్ స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. సో దీని ప్రకారం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ BF3 అనేది దాని యొక్క హైబ్రిడేషన్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడ BF3 బోరాన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని 3 ఎలక్ట్రాన్స్ అండ్ 3 ఫ్లోరిన్స్తో మనకు ఇక్కడ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఒక్కో ఫ్లోరిన్ ఒక్కో ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ 3 బాండ్ పేర్స్ అంటే మనకు హైబ్రిడేషన్ ఏమవుతుంది sp2. చూడండి sp2. సో ఈ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్ అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేది ఫాలో అవ్వదు, దానికంటే తక్కువగా ఉంటుందని దీని మీనింగ్. సో ఆటోమేటిక్గా ఎంత ఉంటుంది 6. ఈ 6 అనేవి బోరాన్లో 3 ఫ్లోరిన్స్ 3 ఎలక్ట్రాన్స్. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అండి 6. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
సో ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ రాడీ ఇన్ ఏ గ్రూప్ 13 ఎలిమెంట్స్. సో మనకి ఈ అటామిక్ రాడీ అనేది టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ గ్యాలియం చూడండి, గ్యాలియం దగ్గర ఈ 3d ఆర్బిటాల్ అనేది ఉంటుంది. ఈ d ఆర్బిటాల్కి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల మనకు దీని సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు అల్యూమినియం. సో కాబట్టి మనకి ఆప్షన్ చూడండి, బోరాన్, నెక్స్ట్ గ్యాలియం, అల్యూమినియం, ఇండియం, థాలియం. సో అల్యూమినియం కంటే గాలియంకి ఎందుకు తక్కువగా, రీజన్ ఏంటి, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. సో అది రీజన్. ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The tendency to form monovalent compounds among the group 30 elements correctly exhibited. సో మనకి థర్డ్ గ్రూప్లో మోనోవాలెంట్ అంటే +1 ఆక్సిడేషన్ స్టేట్. సో టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం మనకు బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Aluminum trifluoride is soluble in HF only in presence of KF. It is due to the formation of. సో మనకి ఇక్కడ చూడండి, హెచ్ఎఫ్ అనేది మనకి ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ వలన ఇక్కడ మనకు F- యానయాన్ని ఇవ్వదు. కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కేఎఫ్ అంటే పొటాషియం ఫ్లోరైడ్. ఈ పొటాషియం ఫ్లోరైడ్ అనేది మనకు అయానిక్ కాంపౌండ్. సో ఈజీగా మనకు F- అనేది రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా అల్యూమినియం ట్రైఫ్లోరైడ్ అనేది మనకు సాల్యుబుల్ అవుతుంది. సో సాల్యుబుల్ అయ్యి మనకి ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కాంప్లెక్స్ ఏంటి, K3 అల్యూమినియం హెక్సాఫ్లోరైడ్. ఆప్షన్ 3 ఈజ్ ద right answer. And next question. The stability of +1 oxidation state among aluminum, gallium, indium, thallium. So due to inert pair effect, +1 oxidation అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో థాలియం +1 అనేది మోర్ స్టేబుల్. సో థాలియం. నెక్స్ట్ ఈ రెండు ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండియం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ అన్ఏబుల్ టు ఫార్మ్ MF6 3- అయాన్. సో మనకి ఇక్కడ చూడండి, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, ఈ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేది NH2 NP1 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా. సో NH2, సో దీంట్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, p ఆర్బిటాల్లో 1 ఉంటుంది. సో మనకి ఇక్కడ 4 ఆర్బిటాల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ కోవేలెన్సీ ఎంత, 6 ఉన్నాయి. ఈ 6 ఉండాలంటే మనకు ఇక్కడ d ఆర్బిటాల్ అనేది కూడా అవైలబుల్గా ఉండాలి. సో ఈ d ఆర్బిటాల్ అవైలబుల్గా ఉంటే మనకు మొత్తం 6 కోవేలెన్సీ 6గా మనకు ఫామ్ అవ్వని కాంపౌండ్ ఏంటి, అనేబుల్. సో ఇక్కడ చూడండి, బోరాన్ అనేది మనకు సెకండ్ సెల్లో ఉంటుంది. బోరాన్ దీంట్లో మనకి ఓన్లీ s ఆర్బిటాల్ p ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది, d ఆర్బిటాల్ ఉండదు. కాబట్టి 6 కోవేలెన్సీ 6 ఫామ్ చేయడం ఇంపాసిబుల్. సో దీని యొక్క మ్యాక్సిమం కోవేలెన్సీ 4 మాత్రమే, ఎందుకంటే d ఆర్బిటాల్ అనేది ఉండదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ అన్ని +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఇచ్చాడు. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ మనకు డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఇంక్రీజెస్. దాని ప్రకారము
మనకు బోరాన్ ప్లస్ ఈజ్ లెస్ దాన్ అల్యూమినియం ప్లస్ లెస్ దాన్ గ్యాలియం ప్లస్ లెస్ దాన్ ఇండియం ప్లస్ లెస్ దాన్ థాలియం ప్లస్. సో థాలియంకి హైయెస్ట్ ఉంటుంది, బోరాన్కి లీస్ట్ ఉంటుంది. సో దీని ప్రకారం స్టేట్మెంట్ చూడండి, Al+3 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఇండియం. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో దీనికి అల్యూమినియం కంటే దీనికి హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ గ్యాలియం ప్లస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఇండియం. సో ఇది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ అల్యూమినియం ప్లస్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ గ్యాలియం. దిస్ ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్ గ్యాలియం ప్లస్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ అల్యూమినియం ప్లస్. సో మనకు అల్యూమినియం ప్లస్ కంటే గ్యాలియం ప్లస్ అనేది మోర్ స్టేబుల్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ +1 ఆక్సిడేషన్ స్టేట్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. సో దీనికి మోర్ స్టేబుల్గా ఉంటుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీని ప్రకారం మనకు ఈ స్టేట్మెంట్లలో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో అండ్ 4th A అండ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.